Feb 14th కదా, అంటే ఇప్పుడు చాలా అంటే తెలుసుకోవాలనే కోరిక యాజ్ మీ ఫ్యాన్స్కి. ఎస్ ఎస్, మీ నోటి నుంచి అర్థమైంది నాకు. మీరు వెళ్ళలేదాన్ని ఏదో తిప్పుతున్నారు లారీ అటు ఇటు. మీరు అర్థం చేసుకున్నారు బాగా. లేదండి, నేను వన్ సైడ్ లవర్. వన్ సైడ్ లవర్. అవును. చెప్పారా, ప్రపోజ్ చేశారా? నేను ఇంతే చెప్తా, అది చెప్పలేను నేను. కానీ చాలా బాగా చెప్పారు, క్యూట్గా. సో మూవీ విషయానికి వస్తే, ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ అన్నిటికి కూడా ఈ నగరానికి ఏమైంది అంటే జనాలు కూడా ఓన్ చేసేసుకున్నారు బాగా. సో దాని సీక్వెల్ ఎప్పుడు వస్తుంది, ఇంకా దమ్కి కూడా సీక్వెల్, దానికి డైరెక్టర్ మీరే. ఎప్పుడు ఈ సీక్వెల్స్ అన్ని తర్వాత సీక్వెల్ స్టార్ అని పెట్టుకోవాలి మీకు? ఏంటో అండి, అన్ని ఫ్రాంచైజీలు అట్లా వెయిట్ చేస్తున్నాయి నా కోసం. చేయాలి, ఎట్లా బ్యాలెన్స్ చేద్దాం. వయసు అయిపోలేదు ఇంకా, అది తెలుస్తుంది క్లియర్. మధ్యలో పెట్టుకుంటాను 3 సంవత్సరాలు అన్ని. 3 సంవత్సరాలు అన్ని ఫినిష్ చేసేస్తాను. 3-4 సంవత్సరాలు సీక్వెల్ పని పెట్టుదా 1 by 1. ఓకే. తర్వాత అనుదీప్ గారితో మూవీ ఫంకీ ఎప్పుడు చేయబోతున్నారండి? అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనకి రిలీజ్కి, లైక్ ఫిబ్రవరిలో రోల్ అవుతుంది. ఓకే. సో టీజర్ చూసినప్పుడు మీరు ఇందాక ఒక డైలాగ్ చెప్పారు కదా, అది ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటారు కదా, అక్కడ ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, సడన్గా మీ పేజ్ చూసినప్పుడు, అంటే అప్పుడు గ్లిమ్స్ అవి రిలీజ్ చేసినప్పుడు గుర్తుపట్టలే ఎవరి అమ్మాయి అనుకొని, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టిన తర్వాత ఓకే అని చెప్పి చాలామంది మిమ్మల్ని అంటే కొన్ని ట్రోలింగ్ ఇవన్నీ అందరికి చెప్తున్నారే నా ఫోటోలు పెట్టుకోదురా రే అని చెప్పి. అంటే ఆ వేరియేషన్ అనేది చేంజ్ అయ్యింది. ఎలా అంటే ఇంక వెయిట్ కన్నా వాడారా మీ ఫొటోస్? ఫొటోస్ లడ్డు ఫొటోస్ అని నార్మల్గా చెప్పాను నేను. నార్మల్గా అంటే కాంప్లిమెంట్స్ మరీ ఘాటుకు వస్తుండే. సో అది ఇంకా కాంప్లిమెంట్స్ కాడికి అయితే బాగుంటుందని. అవును. చెప్తుండే వాళ్ళకి. సో కానీ అనుకున్నా ఏముందిరా అది ఇది అని చెప్పి వస్తున్నాయి మీములు వస్తుంటే ఏమనిపిస్తుంది అంటే చదివినప్పుడు? అంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదా నాకు జీవితం కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, కాకపోతే నాకు వచ్చేది ఏముందిరా అది ఇది అని చెప్పి వస్తున్నాయి. సో అట్లా వచ్చినప్పుడు జెన్యున్గా వచ్చింది, సరే ఎంత బాగుందిరా, ఓకే బాగుంది అక్కడ దాకా ఉండిద్దామని. కానీ ఇంత అందంగా పేరు వచ్చింది మీకే, అంటే ఇప్పటి వరకు లేడీ గెటప్స్ వేసిన అన్నిట్లో కల్లా మీకు ఎక్కువ పేరు వచ్చింది. ఎట్లా చూస్తారు దీన్ని, అంటే ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ బాగుంటా అని ఎందుకు అర్థమైంది నాకు. అర్థమవుతుంది కదా ఫీచర్స్. సో ఎందుకో కాన్ఫిడెన్స్ ఉండే బాగానే ఉంటాం, ఆ కాన్ఫిడెన్స్తోనే ఒప్పుకున్నా. మరి క్రింజ్ ఉంటే అబ్బెట్టినట్టు ఉంటే దొరికిపోతామని చెప్పి ఛాన్స్ తీసుకోకపోతుండే, అది జరగదని నమ్మకంతోనే చేసిన.